హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ఈ ఛానల్లో స్కూల్, కాలేజ్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. స్కూల్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో, కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెయిన్గా ఏపీడిఎస్సి, ఎస్జిటి మరియు ఆల్ ఎస్సిఎస్కి సంబంధించిన గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ నోటిఫికేషన్స్ రావడం లేదని చెప్తున్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి మొబైల్లో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మేము వాట్సాప్ ద్వారా మీకు లింక్స్ పంపిస్తున్నప్పటికీ కూడా అవి కొన్నిసార్లు మీకు చేరకపోవచ్చు లేదా లేట్ అవ్వచ్చు. కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే దానిపైన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చే అవకాశం ఉంది. దయచేసి గమనించండి. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్, దట్ ఈస్ ప్రపోజిషన్స్. సో ప్రపోజిషన్ అనే టాపిక్ మనకి చాలా యూస్ఫుల్గా ఇంగ్లీష్ గ్రామర్లో చెప్పుకోవడం జరుగుతుంది. ప్రపోజిషన్ గురించి మనము బ్రీఫ్గా అండ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. ఐ వెంట్ టు వైజాగ్. Kalpana is fond of sweets. She looks at herself in the mirror. The cat is under the chair. ఈ ఎగ్జాంపుల్స్లో మనం గమనిస్తుందండి ఏంటంటే ఐ వెంట్ టు వైజాగ్. చూడండి, ప్రొనౌన్ వర్బ్ టు వైజాగ్. ఇక్కడ ఈ వర్డ్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది. అంటే ఇక్కడ ఐ వెంట్ వైజాగ్ మీనింగ్ఫుల్గా లేదు. ఐ వెంట్ టు వైజాగ్ మీనింగ్ఫుల్గా ఉంది. ఇక్కడ ఐ అనే ప్రొనౌన్ అంటే ఒక ప్రొనౌన్కి మరియు ఇతర వర్డ్, అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, ఇంకా ఏ వర్డ్స్ అనే కావచ్చు, వాటికి ఉన్న రిలేషన్ని ఇక్కడ చెప్పేది ప్రపోజిషన్. అలాగే కల్పన ఈజ్ ఫాండ్ స్వీట్స్ అంటే అది మీనింగ్ఫుల్గా ఉండదు, ఎందుకంటే అక్కడ రిలేషన్ తెలిపే వర్డ్ ఆఫ్ ఉంది. ఇక్కడ కల్పన అనే నౌను మరియు స్వీట్స్ అనే నౌను అంటే ఒక నౌన్కి మరొక నౌన్కి ఉన్న రిలేషన్ని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్. అలాగే షీ లుక్స్ అట్ హెర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఇక్కడ షీ ప్రొనౌన్, లుక్స్ వర్బ్, అలాగే హెర్ సెల్ఫ్ మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇన్ ద మిర్రర్, మిర్రర్ మళ్ళీ నౌన్. అంటే షీ అనే ప్రొనౌన్కి అక్కడ మరొక ప్రొనౌన్కి, షీ అనే ప్రొనౌన్కి మరియు ఇంకొక నౌన్కి ఉన్న రిలేషన్ని తెలియజేసే వర్డ్స్ ఇక్కడ ఎట్ మరియు ఇన్ అనే ప్రపోజిషన్స్ ఉన్నాయి. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ఇక్కడ చూడండి, ద క్యాట్ అంటే నౌన్, అలాగే ద చైర్ కూడా నౌన్. క్యాట్ యొక్క పొజిషన్ ఏంటి? చైర్ కింద ఉంది. కాబట్టి ఇక్కడ ఒక నౌన్కి మరొక నౌన్కి మధ్య ఉన్న రిలేషన్ని చెప్తుంది ఈ అండర్ అనే వర్డ్. దానిని మనము ప్రపోజిషన్ అంటాము. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏ ప్రపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ ద అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. ఏదైనా సెంటెన్స్లో ఒక నౌన్ లేదా ప్రొనౌన్కి మరియు ఇతర పదాలకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే పదాన్ని మనము ప్రిపోజిషన్ అంటాము. ఇది మనకి బ్రీఫ్గా ప్రిపోజిషన్ గురించి. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్ చూద్దాం. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్ మనం తెలుసుకోవడం అవసరమా? ఎస్, అవసరమే. ఎందుకంటే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్స్లో వచ్చే ప్రిపోజిషన్స్ ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్స్ మరియు కాంపౌండ్ ప్రిపోజిషన్స్. దాంతోపాటు మనకి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అన్నీ ఉన్నాయి, అలాగే పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనకి ఎగ్జామ్లో రావడం చాలా తక్కువ, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో మరియు గ్రామటికల్గా స్టాండర్డ్ పెరిగినప్పుడు కొంచెం అవసరం. అయితే మనం ఈ క్లాసులో మనం సింపుల్ ప్రిపోజిషన్స్ గురించి, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సింపుల్ ప్రిపోజిషన్స్ ఎట్, బై, ఫర్, ఫ్రమ్, ఇన్, ఆఫ్, ఆన్, అవుట్, త్రూ, టిల్, టు, అప్, విత్. ఇవి మనకి సింపుల్గా ఉన్నాయి. వీటిని సింపుల్ ప్రిపోజిషన్స్ అంటారు. వీటి తలక మీనింగ్స్ కూడా మనకు తెలుసుకున్నట్లయితే కొన్నిసార్లు మనకి యూజ్ చేయడానికి సులభం అవుతుంది. అయితే కొన్నిసార్లు మనకి
మీనింగ్స్ ప్రకారము మనము వాటిని యూజ్ చేయము. కాబట్టి 2 విషయాలు కూడా గమనించాలి మనం. ఎట్ అంటే వద్ద, బై అంటే ప్రక్కన లేదా చేత, ఫర్ అంటే కోసము, ఫ్రమ్ నుండి, ఇన్ లోపల, ఆఫ్ యొక్క, ఆఫ్ దూరంగా లేదా అక్కడి నుంచి దూరంగా లేదా విడిపోయిన, ఆన్ పైన, అవుట్ బయట, త్రూ ద్వారా, టిల్ వరకు, టు కీ లేదా కు, అప్ పైన, విత్ తో అని మనం యూస్ చేస్తాం. అలాగే కాంపౌండ్ ప్రిపోజిషన్స్ చూడండి, సింపుల్ అన్నాం, ఇక్కడ కాంపౌండ్ అన్నాం. ఏమీ లేదు, ఏదైనా ఒక ప్రిఫిక్స్, ఏ లాంటి ఒక ప్రిఫిక్స్లని ఒక 2 పదాలు లాంటివి కలిసి ఏర్పడతాయి, వాటిని మనం కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాము. అబౌట్, అబౌవ్, అక్రాస్, అలాంగ్, అమిడ్స్ట్, అమాంగ్, అమాంగ్స్ట్, అరౌండ్, బిఫోర్, బిహైండ్, బిలో, బినీత్, బిసైడ్, బిట్వీన్, బియాండ్, ఇన్సైడ్, అవుట్ సైడ్, అండర్నీత్, వితిన్, వితౌట్. వీటి యొక్క తెలుగు మీనింగ్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. అబౌట్ గురించి, అబౌవ్ పైన, అక్రాస్ అడ్డంగా, అలాంగ్ గుండా, ఎమిడ్స్ట్ మధ్యలో, అమాంగ్ మధ్యలో, అమాంగ్స్ట్ మధ్యలో. ఈ మూడింటి యొక్క అర్థం కూడా మనకి మధ్యలో అని యూజ్ చేస్తాము. ఎమిడ్స్ట్ అంటే మధ్యలో అని మనం యూజ్ చేస్తాము. అయితే అమాంగ్, అమాంగ్స్ట్ అనే చూసుకున్నట్లయితే మనం ఎమిడ్స్ట్ ఎక్కువగా మనం ఒక 2 కంపేరిటివ్గా చెప్పేటప్పుడు యూజ్ చేస్తాము. అలాగే అమాంగ్ అంటే మనం 2 కంటే ఎక్కువ ఉన్న వాటి మీద యూజ్ చేస్తాం. అమాంగ్స్ట్ కూడా అంతే. అయితే అమాంగ్ అనేది మనము కాన్సనెంట్ సౌండ్స్ వచ్చేటప్పుడు యూజ్ చేస్తాం. అంటే వీటి తర్వాత మనకు కాన్సనెంట్ సౌండ్స్ వస్తే మనం వాటి ముందు యూజ్ చేస్తాం. అలాగే వావెల్ సౌండ్స్ వస్తే మనం వీటిని అమాంగ్స్ట్ యూజ్ చేస్తాము. అంటే అమాంగ్స్ట్ ఇండియన్స్ అలా యూజ్ చేస్తాం. అలాగే అమాంగ్ పీపుల్ అంటే అది కాన్సనెంట్ సౌండ్, ఇండియన్స్ అంటే అది వావెల్ సౌండ్, అలా మనం యూజ్ చేస్తాం. అరౌండ్ చుట్టూ, బిఫోర్ ముందు, బిహైండ్ వెనుక, బిలో కింద, బినీత్ కింద, బిసైడ్ ప్రక్కన, బిట్వీన్ మధ్యన రెండింటి మధ్యన, బియాండ్ అంతకంటే లేదా అంతకు మించి, అలా మనం దాని పరిధికి మించి, లిమిట్కి మించి అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. బియాండ్ మై నాలెడ్జ్ అంటే నా జ్ఞానానికి మించి, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట, అండర్నీత్ కింద, వితిన్ లోపల, వితౌట్ బయట లేదా లేకుండా అని అర్థము. అలాగే మనకి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే జస్ట్ మనం తెలుసుకోవడం వరకే, ఈ క్లాస్లో వాటి గురించి మనం డిస్కస్ చేయడం లేదు. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసమే. అకార్డింగ్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ఎడిషన్ టు, అలాంగ్ విత్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ రిగార్డ్ టు, ఇన్ రిఫరెన్స్ టు, ఇన్ బిహాల్ఫ్ ఆఫ్ లేదా ఆన్ బిహాల్ఫ్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కంపారిజన్ టు, ఇలా మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాము. ఓకే. అలాగే మనం పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ బేరింగ్, కన్సర్నింగ్, కన్సిడరింగ్, డ్యూరింగ్, నాట్ విత్ స్టాండింగ్, రిగార్డింగ్, రెస్పెక్టింగ్, టచింగ్, వీటికి స్పెషల్గా ప్రతిదానికి కూడా ఒక మీనింగ్ అంటూ ఉంటుంది. బేరింగ్ ఎక్సెప్టింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్, కన్సర్నింగ్ అబౌట్, కన్సిడరింగ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్, నాట్ విత్ స్టాండింగ్ ఇన్ స్పైట్ ఆఫ్, టచింగ్ విత్ రిగార్డ్ టు, ఇలా మనం వాటి అర్థాలను బట్టి సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్ ప్రిపోజిషన్స్ని మరియు కాంపౌండ్ ప్రిపోజిషన్స్ని వాటి యొక్క యూసేజ్ చూద్దాం. అంటే వాటిని మనం సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ప్రతి ప్రిపోజిషన్స్ గురించి కూడా వాటి రూల్స్ని చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఇవ్వడం జరిగింది. పాయింట్ ఆఫ్ టైం, మనం ఎట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయము. ఐ షాల్ మీట్ యూ ఎట్ 6 PM. ఎట్ 6 PM మనం ఇక్కడ ఎట్ 8 o'clock, ఎట్ 7 PM, ఎట్ 7 AM ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా పాయింట్ ఆఫ్ టైం, మనకి పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం అని ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయము, ఇలాంటిది. పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం అనమాట, ఏదైనా కొంత కాల పరిమితి. ఇప్పుడు 6 hours అంటే అది పీరియడ్ ఆఫ్ టైం అయిపోతుంది. ఇక్కడ 6 PM అంటే అది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది, కాబట్టి మనం ఎట్ యూజ్ చేసాము. అక్కడ 6 hours అని వస్తే ఫర్ అని యూజ్ చేయాలి. నేమ్స్ ఆఫ్ విలేజెస్, మనకు తెలుసు ఎట్ని మనము విలేజెస్ ముందు మనం యూజ్ చేస్తాం. మై కజిన్ లివ్స్ ఎట్ సీతాపురం, రామాపురం, ఇలా మనం విలేజెస్ ముందు యూజ్ చేస్తాం.
ఏజ్, హీఈస్ ఎట్ 30, ఈజ్ ఎట్ 30 అని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఎట్ 30 ఇయర్స్ అని యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయాలనుకుంటే హీఈస్ 30 ఇయర్స్ ఓల్డ్ అని యూజ్ చేయాలి. ఎట్ అనేది అప్పుడు రాదు. ఓకే. ప్లేస్, ఐ ఆమ్ ఎట్ హోమ్. మనం ఏదైనా ఒక ప్లేస్ని ఇండికేట్ చేయడానికి ఐ ఆమ్ ఎట్ హోమ్, ఐ ఆమ్ ఎట్ ద బస్ స్టాప్, ఐ ఆమ్ ఎట్ ద రైల్వే స్టేషన్ అని మనం యూజ్ చేస్తాము. అలాగే రేట్, షీ బాట్ యాపిల్స్ ఎట్ 100 రూపీస్ ఏ కిలో. ఇలా మనం రేట్ని ఇండికేట్ చేయడానికి కూడా ఎట్ 100 రూపీస్, ఎట్ 80 స్పీడ్ ఇలా మనం యూజ్ చేస్తాం. రేట్ లేదా సంథింగ్ ఏదైనా ఒక మెజర్మెంట్ని. ఎయిమ్, షీ లుక్డ్ ఎట్ ద పిక్చర్. దేని కోసం చూసింది లేదా దేనిపైన చూసింది, దేనివైపు ఆమె చూసింది. ఇలా ఒక లక్ష్యాన్ని చెప్పడం కోసం మనము ఎట్ ద పిక్చర్ ఇలా యూజ్ చేస్తాం. స్టేట్ అంటే పరిస్థితి. హీఈస్ ఎట్ రెస్ట్, విశ్రాంతి తీసుకుంటున్నాడు. హీఈస్ ఎట్ రెస్ట్ అని మనం యూజ్ చేస్తాం. హీఈస్ ఎట్ మెడిటేషన్, హీఈస్ ఎట్ లంచ్ ఇలా మనం యూజ్ చేస్తాం. యాక్టివిటీ, ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎట్ ప్లే. వాళ్ళు ఆట వద్ద ఉన్నారు. ఇలా ఏదైనా యాక్టివిటీ జరుగుతుంటే వాటికి మనం ఎట్ని యూజ్ చేస్తాం. హీఈస్ ఎట్ ప్లే, హీఈస్ ఎట్ డిన్నర్, హీఈస్ ఎట్ లంచ్ అని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే. ఫెస్టివల్స్, దే ఆర్ ఎట్ ద న్యూ ఇయర్, దే ఆర్ ఎట్ ద క్రిస్మస్, దే ఆర్ ఎట్ ద పొంగల్. అలా కూడా మనం ఫెస్టివల్స్ ఇండికేట్ చేయడానికి ఎట్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం ప్రతి రూల్ని కూడా చాలా సింపుల్గా మనం ఇవ్వడం జరిగింది. ఒక్క రూల్కి ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ని బట్టి అది ఏ విధంగా యూజ్ చేయబడిందని మనం మిగతా కాంటెక్స్ట్లో కూడా ఇమాజినేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టు అనే ప్రిపోజిషన్ని చూద్దాం. టూని మనం పర్పస్ కోసం యూజ్ చేస్తాం. రవి కేమ్ టు మీట్ మీ, నన్ను కలవడానికి అంటే ఆ ఉద్దేశాన్ని మనం తెలియజేస్తాం. అలాగే డైరెక్షన్, దే వాక్ టు ద బస్ స్టాప్, వాళ్ళు బస్ స్టాప్కి నడిచారు, బస్ స్టాప్ వైపుగా నడిచారు లేదా బస్ స్టాప్కి లేదా బస్ స్టాండ్కి నడిచారు అని మనం డైరెక్షన్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. వీ షల్ పే టు ద లాస్ట్ పై, మనం చివరి రూపాయి వరకు కూడా కట్టాల్సిందే, లిమిట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అలాగే రిజల్ట్, టు దర్ సర్ప్రైజ్ హీ వన్ ద రేస్, వాళ్ళు ఆశ్చర్యపోయేలా అతడు ఆ రేస్ని గెలిచాడు. కంపారిజన్, ఇండియా 1/6 గోల్స్ టు 3, కంపేర్ చేయడానికి 6 గోల్స్ని ఇండియా గెలిచింది. అలా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రపోజిషన్ చూడండి. ఫర్ అనే ప్రపోజిషన్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే పీరియడ్ ఆఫ్ టైం, మనం ఎట్ గురించి పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పాము. పీరియడ్ గురించి చెప్పేటప్పుడు మనం ఫర్ యూజ్ చేయాలి. షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 3 years. ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో మనం సిన్స్ ఫర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సిన్స్ కూడా ఒకసారి యూజ్ చేస్తాం, అప్పుడు పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. ఇక్కడ ఫర్ యూజ్ చేస్తే పీరియడ్ ఆఫ్ టైం రావాలి. 3 years, 6 years అలాగా. అదే సర్టెన్ డేట్ చెప్పారనుకోండి లేదా ఇయర్ చెప్పారనుకోండి, అప్పుడు మనం సిన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అది కూడా చివరిలో వస్తుంది మనకి. పర్పస్, షీ షౌటెడ్ ఫర్ హెల్ప్, దే ఆస్క్డ్ ఫర్ హెల్ప్. ఇలా మనం పర్పస్ కోసం ఫర్ని యూజ్ చేస్తాం. డెస్టినేషన్, దే లెఫ్ట్ ఫర్ ఢిల్లీ, వాళ్ళు ఢిల్లీ బయలుదేరారు. దే లెఫ్ట్ ఢిల్లీ అంటే ఢిల్లీని విడిచిపెట్టేశారు. ఇక్కడ ఫర్ని తీసేస్తే దే లెఫ్ట్ ఢిల్లీ అంటే ఢిల్లీని విడిచిపెట్టేశారు. దే లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అంటే ఢిల్లీకి బయలుదేరారు అని అర్థం. కాజ్, హీ వాక్డ్ స్లోలీ ఫర్ ఫియర్ ఆఫ్ డిస్టర్బింగ్ స్లీపింగ్ చైల్డ్. ఇలా మనం ఫర్ని కాజ్ అంటే కారణాన్ని తెలపడానికి కూడా యూజ్ చేస్తాం. అతడు నెమ్మదిగా నడిచాడు, ఆ పడుకున్న చైల్డ్ని, బేబీని డిస్టర్బ్ చేస్తాడేమో అన్న భయంతో అతడు నెమ్మదిగా నడిచాడు అని. కాబట్టి కాజ్ తెలపడానికి కూడా మనం ఫర్ యూజ్ చేస్తామని ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా, అలా ఇన్ ప్లేస్ ఆఫ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. డాల్డా ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ గీ, డాల్డా అనేది గీకి నెయ్యికి సబ్స్టిట్యూట్గా మనం ఉపయోగిస్తాము. ఓకే. ఫర్ ఇలాగా మనం ఇన్స్టెడ్ ఆఫ్ అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్. ఈ వర్డ్ని అండర్లైన్ చేసి దీని మీనింగ్ ఏంటని కూడా మనకి అడగొచ్చు. బై, నియర్, బిసైడ్. బైని మనము దగ్గరగా లేదా ప్రక్కన అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. షీ సాట్ బై హెర్ మదర్, ఆమె యొక్క మదర్ ప్రక్కన కూర్చుంది. బై హెర్ మదర్ ప్రక్కన అని అర్థము. బిసైడ్
ప్రక్కన, నియర్ దగ్గరగా, ఇక్కడ ప్రక్కన అనే అర్థం వస్తుంది. మనం నియర్ అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాము. రీజన్, ద సిటీ వాజ్ డిస్ట్రాయిడ్ బై యాన్ ఎర్త్క్వేక్. సిటీ అనేది ఎర్త్క్వేక్ చేత నాశనం చేయబడింది. చేత అనే కారణం గురించి మనం మాట్లాడేటప్పుడు బై యూజ్ చేస్తాం. అలాగే టైం, యు మస్ట్ బీ ఎట్ హోమ్ బై 9 o'clock. 9 గంటలకల్లా, 9 అయ్యేసరికల్లా అనే అర్థంలో బై అంటే ఆ సమయం అయ్యేసరికల్లా అని మన అర్థం వస్తుంది. అలా మనం టైం కోసం కూడా బైని యూజ్ చేస్తాం. అలాగే మోడ్ ఆఫ్ ట్రావెల్, హీ కేమ్ బై బస్, బై ట్రైన్ అని యూజ్ చేయాలి. ఇన్ ట్రైన్, ఇన్ బస్ అని మనం యూజ్ చేయకూడదు. మెజర్మెంట్, షీ ఈజ్ టాలర్ దాన్ యూ బై 2 inches. ఆమె నీకంటే 2 ఇంచీలు పొడుగ్గా ఉంది. మెజర్మెంట్ కోసం కూడా మనం బై యూజ్ చేస్తాం. ఇవి బ్రీఫ్గా బై గురించి నా ఉపయోగాలు. యూసేజ్ ఆఫ్, పొసెషన్ తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ద డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ సూపర్బ్. ఆఫ్ షేక్స్పియర్, ద డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్, ఇక్కడ రిలేషన్ చెప్తుంది కాబట్టి పొసెషన్ తెలియజేస్తుంది కాబట్టి మనం ఈ రకంగా యూజ్ చేస్తాం. కాజ్, కారణం తెలియజేయడానికి. హీ డైడ్ ఆఫ్ మలేరియా, హీ డైడ్ ఆఫ్ ఫీవర్, హీ డైడ్ ఆఫ్ కలరా, అలా కూడా మనం యూజ్ చేస్తాం. క్వాలిటీ, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మారల్స్, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రూల్స్ అని మనం యూజ్ చేస్తాం కదా. అలాగే క్వాలిటీని తెలియజేయడం కూడా మనం యూజ్ చేస్తాం. డివిజన్, ఐ వాంట్ ఏ పీస్ ఆఫ్ చాక్, ఐ వాంట్ ఏ కేక్ ఆఫ్ సోప్, అలా మనం యూజ్ చేస్తాం. విభజించడానికి మనం ఆఫ్ యూజ్ చేస్తాం. ఆరిజిన్, షీ కేమ్ ఆఫ్ ఎ రిచ్ ఫ్యామిలీ, ఆమె ఒక ధనికమైన కుటుంబం నుంచి వచ్చింది, అలా మనం యూజ్ చేస్తాం. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ టేక్ వుడ్, ద టేబుల్ ఒక మెటీరియల్ దేని నుంచి తయారని తెలియజేయడం కూడా మనం యూజ్ చేస్తాం ఈ విధంగా. అలాగే కాంటెంట్స్, షీ సెంట్ మీ ఏ బాస్కెట్ ఆఫ్ యాపిల్స్, ఇలాగా ఉన్న వస్తువుల్ని లేదా విషయాలను తెలియజేయడం కూడా మనము ఆఫ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇన్ అనే ప్రిపరేషన్ని ఏ విధంగా యూజ్ చేస్తామంటే టైంని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. కరోనా వాజ్ ఫస్ట్లీ ఫౌండ్ ఇన్ 2019, అందుకే మనం COVID-19 అని పెట్టారు. సో టైం, కరోనా వాజ్ ఫస్ట్లీ ఫౌండ్ ఇన్ 2019. ఇన్ యూజ్ చేయడం, ఇన్ మనము టైంని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ప్లేస్, దెర్ ఇస్ ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్, దెర్ ఇస్ ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్, ఇక్కడ ప్లేస్ ఇండికేట్ చేస్తుంది. అలాగే కండిషన్ అంటే పరిస్థితి, హీ ఈజ్ ఇన్ ఏ హర్రీ, అలా యూజ్ చేస్తాం. సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు, షీ వాజ్ డ్రెస్డ్ ఇన్ సిల్క్, ఆమె ఒక సిల్క్ డ్రెస్లో ఉంది అని అర్థము. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఆన్ అనే ప్రిపోజిషన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తామంటే చూడండి. డే, షీ కేమ్ ఆన్ మండే, డేని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. డేట్, ఐ వాజ్ బోర్న్ ఆన్ 26th October, ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే స్పెషల్ డే, ఆన్ క్రిస్మస్ డే వి విజిటెడ్ దెమ్, ఇలా మన స్పెషల్ డేస్ని ఇండికేట్ చేయడానికి కూడా ఆన్ యూజ్ చేస్తాం. ఏ పార్ట్ ఆఫ్ ఏ డే, వీ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ ద నైట్ ఆఫ్ 15th August, ఇలా కూడా మనం యూజ్ చేస్తాం. ఆన్ ద నైట్, ఆన్ ద ఈవినింగ్, ఆన్ ద మార్నింగ్ అని కూడా. పొజిషన్, హీ స్టూడ్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇలా మనం పొజిషన్ తెలియజేయడం కూడా యూజ్ చేస్తాం. మెంబర్షిప్, షీ ఈజ్ ఆన్ ద కమిటీ, ఇలా మనం యూజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఆన్ ద కమిటీ అన్నది. అలాగే కాజ్, హీ యాక్టెడ్ ఆన్ మై అడ్వైస్, నేను చెప్పిన విధంగా అతడు యాక్ట్ చేశాడు లేదా ప్రవర్తించాడు అని అర్థం వస్తుంది. అయితే ఆన్ మై అడ్వైస్ ఇక్కడ ఆన్ యూజ్ చేస్తాం. అలాగే స్టేట్, పరిస్థితి, హీ ఈజ్ ఆన్ డ్యూటీ, అతడు విధుల్లో ఉన్నాడు. కన్సర్నింగ్, దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ సైకాలజీ, అంటే ఒకదానికి చెందినది, మన సైకాలజీ పైన పుస్తకం రాశారంట కదా, పైన. అలాగే ఆన్ అంటే సైకాలజీ గురించి లేదా దానికి సంబంధించిన పుస్తకం అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఫ్రమ్ని మనం పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. షీ విల్ స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్, ఇలా నెక్స్ట్ వీక్ అనే ఒక పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఇండికేట్ అవుతుంది. కాజ్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఇలా మనం కాజ్ని యూజ్ చేస్తాం. ఇది సఫరింగ్ ఫ్రమ్, ఇది మనకు తెలిసిందే, ఇంపార్టెంట్ కూడా. ప్లేస్, ద యాక్ట్రెస్ ఈజ్ ఫ్రమ్ ముంబై, ఇలా మనం యూజ్ చేస్తాం. ఐఎమ్ ఫ్రమ్, ఇలా యూజ్ చేస్తాం కదా, అలాగా. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్, సీక్వెన్స్ ఇన్ ప్లేస్ అంటే ప్లేసుల్లో వరుస క్రమము. చూడండి ఇక్కడ, షీ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ యూ, ఆమె నీ తర్వాత ఉంది.
సీక్వెన్స్ ఇన్ టైం, కాలంలో కూడా వరుస ఉంటుంది కదా, దాని ప్రకారం అంటే ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగిందని ఆ విధంగా. హీ రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ నైట్ ఫాల్, రాత్రి అయిన తర్వాత అతడు ఇంటికి తిరిగి వచ్చాడు అని అర్థం. అంటే ఇది కాలాన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. ఆఫ్టర్ యూ ఫిజికల్గా, ఇది ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ని చూపిస్తుంది, ఇది టైం చూపిస్తుంది. పర్స్యూయింగ్ అంటే ద పోలీస్ ఆర్ ఆఫ్టర్ ద థీవ్స్, అంటే పోలీసులు దొంగల్ని వెంబడిస్తున్నారు. ఆఫ్టర్ ద థీవ్స్ అంటే ఫాలో అవుతున్నారు. నేమ్, ద కాలేజ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ ఫాదర్, అతని యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క పేరుని ఆ కాలేజీకి పెట్టడం జరిగింది. అలా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అబౌట్ గురించి, నియర్నెస్ ఆఫ్ ప్లేస్, ప్లేస్ దగ్గర అంటే ప్లేసెస్ విషయంలో దగ్గరగా అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. ఐ ర్యాన్ ఫర్ అబౌట్ 2 కిలోమీటర్స్, సుమారుగా నేను 2 కిలోమీటర్స్ని పరిగెట్టాను. అలాగే నియర్నెస్ ఆఫ్ టైం, బాహుబలి ఈజ్ అబౌట్ టు డ్రాప్ ద స్వర్డ్, ఇలా మనం యూజ్ చేస్తాం. అంటే అబౌట్ టు డ్రాప్ ద స్వర్డ్, అతడు ఆ స్వర్డ్ని అంటే ఆ కత్తిని పడేయబోయాడు అని అర్థము. అబౌట్ అంటే 2 కిలోమీటర్స్, సుమారుగా అనే అర్థం. ఇక్కడ అతడు పడేయబోయాడు అనే సిచ్యువేషన్ని మనం ఇండికేట్ చేయడానికి కూడా అబౌట్ యూజ్ చేస్తాం. అలాగే నియర్నెస్ ఆఫ్ స్టేట్, ఒక పరిస్థితి ఏ విధంగా మారుతుంది అన్న విషయంలో కూడా యూజ్ చేస్తాం. ద వరల్డ్ ఈజ్ అబౌట్ టు డై, ద వరల్డ్ ఈజ్ అబౌట్ టు డై, ద వరల్డ్ అంటే అసలు ఆయన ద ఓల్డ్ మ్యాన్, యాక్చువల్ ఇక్కడ చిన్న కరెక్షన్ చేయాలి. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ అబౌట్ టు డై, అతడు ముసలాయన చనిపోయేలా ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఆక్యుపేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. షీ వెంట్ అబౌట్ ద నర్సరీ, షీ వెంట్ అబౌట్ ద నర్సరీ అంటే ఆమె నర్సరీని చూస్ చేసుకుంది ఆమె అని అర్థము. కన్సర్నింగ్, షీ నోస్ అబౌట్ మీ, ఆమె నా గురించి తెలుసు. ఇలా మనం ఈ 5 విధాలుగా మనం అబౌట్ని యూజ్ చేస్తాము. అబౌవ్ అంటే పైన మనకు తెలుసు, ఓవర్. ద రూఫ్ ఈజ్ అబౌవ్ హెడ్, మన తల పైన రూఫ్ ఉంటుంది, ఇంటి పైకప్పు. సుపీరియారిటీ, ద జెంటిల్ మ్యాన్ ఈజ్ అబౌవ్ ఆల్ సచ్ మీన్నెస్, అతను అటువంటి చెడ్డ విషయాలన్నీ కూడా చాలా పైన ఉంటాడు, అంటే వాటికి అందడు అని అర్థము, అంటే అతను మంచి అతను. అగెనిస్ట్, అపోజిషన్ ఆఫ్ ప్లేస్, ద బెగ్గర్ లీన్డ్ అగెనిస్ట్ ద ట్రీ, అంటే ఒక స్థలానికి కొంచెం ఆనుకుని అనే అర్థం అనమాట. లీన్డ్ అగెన్స్ట్ ద ట్రీ, ఆ ట్రీకి చేరబడ్డాడు. ఇలా మనం లీన్డ్ అగెన్స్ట్ ద ట్రీ అని కూడా అగెన్స్ట్ని యూజ్ చేస్తాం. అపోజిషన్ ఆఫ్ ఎయిమ్, ఏ ఫులిష్ పర్సన్ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఓన్ విల్, ఫులిష్ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడి తలక సొంత విల్ అంటే లక్ష్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. ఇలా మనం అపోజిషన్ ఆఫ్ ప్లేస్ మరియు అపోజిషన్ ఆఫ్ ఎయిమ్ గురించి మనం అగెనిస్ట్ యూజ్ చేస్తాం, అంటే వ్యతిరేకంగా అర్థము. అబౌవ్ అంటే పైన అనే అర్థము. నెక్స్ట్ మనం చూద్దాం, ఇందులో అబౌవ్ గురించి మనకి చూద్దాం. కంపారిజన్, 3 clerks గాట్ ప్రమోషన్ దిస్ ఇయర్ అగెనిస్ట్ ద లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్కి వ్యతిరేకంగా, అంటే లాస్ట్ ఇయర్ జరిగినది ఈ ఏడాది జరిగింది, ప్రమోషన్ అనేది 3 దిస్ ఇయర్ రావడం అని, 3 రావడం ఈ సంవత్సరం జరిగింది అని అర్థంలో మనం యూజ్ చేస్తున్నాం. అంటే అపోజిషన్ ఆఫ్ ప్లేస్ యూజ్ చేస్తాం, అలాగే అపోజిషన్ ఆఫ్ ఎయిమ్ యూజ్ చేస్తాం, అలాగే కంపారిజన్. 3 clerks గాట్ ప్రమోషన్ దిస్ ఇయర్ అగెయిన్స్ట్ ద లాస్ట్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ ఇద్దరికి రావచ్చు, ఇంకొక విధంగా రావచ్చు, కానీ 3 clerksకి మాత్రం ఈ ఇయర్ వచ్చింది, అంటే ఆన్ ద కాంట్రరీ, అందుకు వ్యతిరేకంగా అనే అర్థంలో మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అక్రాస్ అనే ప్రిపోజిషన్ చూడండి. ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్, అక్రాస్ అంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపుగా మనం వెళ్ళడం. దెర్ వాజ్ బ్యారియర్ అక్రాస్ ద రోడ్డుకి అడ్డంగా ఉందన్నమాట, ఒకవైపు నుంచి ఇంకొక వైపు అక్రాస్ అంటే. అదే అలాంగ్ అంటే ఇన్ ద సేమ్ లైన్, అదే ఒకే లైన్ గుండా ఉండడం. ఈ వాక్డ్ అలాంగ్ ద రైల్వే ట్రాక్ గుండా అతను వెళ్తే అలాంగ్ అని మనం యూజ్ చేసాం. అంటే ఒకవైపు నుంచి ఇంకోవైపు ఉంటే మనం అక్రాస్ యూజ్ చేస్తాం, అలాగే గుండా అంటే దాని మార్గంలోనే మనం స్ట్రైట్గా వెళ్తే దాన్ని మనం అలాంగ్ అని యూజ్ చేస్తాం. అలాగే సిన్స్ చూడండి, పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయడానికి ఉపయోగిస్తాం చెప్పాం కదా. ఫర్ అయితే పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అయితే పాయింట్ ఆఫ్ టైం. హీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2005. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో చాలా వరకు తెలిసిన విషయాలు ఉంటాయి, కానీ చాలా సింప్లిఫైడ్గా ప్రతి రూల్ కూడా మనం ఒక ఫ్రేజ్లో గుర్తుపెట్టుకోవడానికని
అలాగే సింపుల్గా స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్స్ని మనము గుర్తుపెట్టుకోవడం కోసమని ఇలా ఇవ్వడం జరిగింది. ఈ క్లాసు ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చింది. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే సింపుల్ ప్రిపోజిషన్స్ని విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్ మరియు సింపుల్ రూల్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ప్రిపోజిషన్స్ గురించి పార్ట్ టూ వీడియో ఇంకొకటి ఉండబోతుంది. అందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అందులో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయినటువంటి మనకు కొన్ని కన్ఫ్యూజన్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిసైడ్స్, సిన్స్, ఫర్, అలాగే టిల్, అంటిల్ ఇలాంటి పెయిర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అవి కొంచెం దే కాజ్ సమ్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసే విధంగా మనం పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని వాచ్ చేసినట్లయితే దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద రెగ్యులర్ అప్డేట్స్. మీకు ఈ మెటీరియల్ కావాలనుకుంటే జస్ట్ వాట్సాప్ చేయండి. ఐ విల్ సెండ్ యూ టు యువర్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us.